వాళ్లకు వాళ్లే దాడి చేసుకుని తమపై నింద వేయటానికి వైసీపీ నాయకులు ప్లాన్ చేశారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ పార్టీ వ్యక్తులే నామినేషన్ వేశారని చెప్పారు. వైఎస్ కుటుంబ బంధువులతో నామినేషన్ వేయించారన్నారు. పోలీసులు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ రోజు ఏం జరిగినా తమకు సంబంధం లేదని చెప్పారు. ఓటర్లు షిఫ్టింగ్ విషయం తమకు తెలియదని తెలిపారు. ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ని వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం, మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ముందే పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఏదన్నా జరిగితే అది మాకు సంబంధం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం. ఇంతవరకు జరిగిన 1 or 2 డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏదో రకంగా ఉద్రిక్తత చేసి, ఏదో రకంగా ఇక్కడ ఏదో బాగా మేము చించినాం పొడిచినాం అని చూపించుకొని వాళ్ళంతా మేము వైఎస్ జగన్ దగ్గర, అవినాష్ రెడ్డి గారి దగ్గర పాపకం పొందే కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగా ఇవి జరిగినటియే. పులివెందుల మండలంలో కానీ వాళ్ళ ఓటర్స్ను కానీ నాయకులను కానీ ఎవరు ఎలాంటిది వాళ్ళ మీద అవాంఛనీయ సంఘటన జరగలేదు. కాబట్టి ఇండిపెండెంట్గా అంతా వాళ్ళ మనుషులనే వేపించుకున్నారు. కాబట్టి వాళ్ళ మీద దాడి చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే అది మా మీద చిత్రీకరించాలని చూస్తారు. ఈ 2 విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే పోలీసు వాళ్ళను, ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతున్నాను.